జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ఆదిలాబాద్ పర్యటనకు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ గారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూల బొకేలిచ్చి స్వాగతించినటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలకు సంబంధించి ఎక్కరో పెట్టారు. అయితే పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. అనంతరము స్థానిక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కూడా కలిసి పుష్పగుచ్చం అందించారు. అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది, నిరుపేదలకు ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని సందర్భంగా చెప్పినటువంటి సందర్భం అయితే ఇవాళ కనిపించింది. మొత్తానికి నిరుపేదలకు ఏ అవసరం వచ్చినా కూడా తామంతా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఇటు కేటీఆర్ గారు వారికైతే ఒక అభయం ఇచ్చారు. మరొక వార్త, ఇటు సారంగపూర్ బీర్పూర్ మండలానికి సంబంధించి ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటన చేశారు. అయితే ఈ క్రమంలో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి వారికి కండువా కప్పుతాం, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతాం అంటూ కూడా అనేక మంది రావడం జరిగింది. ఈ క్రమంలో ముందుగా గ్రహించినటువంటి పోలీసులు అలాగే ఎమ్మెల్యే ముందుగానే వారిని అరెస్టు చేసి లోపలికి తరలించారు. ఎమ్మెల్యే ఈ సారంగపూర్ బీర్పూర్ ప్రోగ్రాం ముగిసే వరకు కూడా వాళ్ళంతా పిఎస్లో ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. అయితే వారంతా కూడా తాము దగ్గరుండి గెలిపిస్తే ఈ సందర్భంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను మేము ఎందుకు నిలదీయకూడదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. మొత్తానికైతే ఇటు పోలీసులు అయితే అరెస్టు చేసి ఎమ్మెల్యే ప్రోగ్రాం ముగిసే వరకు కూడా అక్కడే ఉంచి తర్వాత పంపించినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపించింది. మొత్తానికైతే ఎమ్మెల్యే సంజయ్ ప్రోగ్రాం ఇప్పటి వరకు మొత్తంగా బందోబస్తు మధ్యనే వస్తున్నట్టు మనకు ఇలా అర్థమవుతుంది.